రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ యొక్క ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అదేంటంటే మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన ఈ ఓసిన్ అనే ప్రోడక్ట్ గురించి మనం పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి ఈ పిఐ కంపెనీకి చెందిన ఓసిన్లో ఎలాంటి టెక్నికల్ అనేది ఉంటుంది, సో మనకి ఈ టెక్నికల్ అనేది మనకు ఏ పంటలలో వాడుకోవాలి, సో ప్రధానంగా అయితే వివిధ ఏ పంటలలో వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దానితో పాటు మనకు ఇది పంటలలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, ఎలాంటి కీటకాలను నివారిస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఎంత ధరకు మనకు మార్కెట్లో అయితే ఈ ఓషన్ అనేది లభిస్తుంది, అలాగే టెక్నికల్ అనేది ఏముంటుంది అనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. మీరు చేయాల్సిందైతే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇలాంటి వీడియోస్ అనేది నేను ఇంకా కొన్ని మీకు ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహంగా అయితే ఉంటుంది. సో మనము ఈ పిఐ కంపెనీకి చెందిన ఓషన్ టెక్నికల్ అనేది ఏముంటుందో ముందుగా తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు డైనోటిఫ్యూరాన్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో మనకి డైనోటిఫ్యూరాన్ అనేది మనకు ఈ పిఐ కంపెనీ అనేది మనకు ఓషన్ రూపంలో అయితే అందిస్తుంది. కాబట్టి ఇది వచ్చి మనకు ఎలాంటి కీటకాలను నివారిస్తుందని తెలుసుకున్నట్లయితే మనకు ఈ వివిధ రకాల పంటలలో వచ్చు ఈ తెల్లదోమ సమస్య కానీ పచ్చదోమ సమస్యను అయితే నివారించడం జరుగుతుంది. సో దోమ సమస్య, అలాగే మనకు ఎర్రన జిగి, తెల్ల జిగికి సంబంధించి కూడా నివారించే అవకాశం ఉంటుంది. సో దీన్ని వచ్చి మనం ఎలాంటి పంటల్లో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు దోమ సమస్య వచ్చినప్పుడు ఏ పంటల్లోనైనా వాడుకోవచ్చు. మిరప పంట కానీ, పత్తి పంట కానీ, వివిధ కూరగాయ పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. సో దోమ ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకి దీన్ని వాడుకోవడం వల్ల అయితే మనకు మంచి ఒక 100% అయితే దోమ ఉధృత పూర్తి కాకుండా కొద్ది వరకు కంట్రోల్ అయ్యి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని వచ్చి మనం పంటలలో ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకి దీన్ని వచ్చి మనము ఉధృత అనేది తక్కువగా ఉన్నప్పుడు 80 గ్రాములు అయితే వాడుకోండి ఒక ఎకరానికి వచ్చి. సో ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 100 గ్రాములు అయితే ఒక ఎకరానికి ఓషన్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. సో మనకు ఈ 100 గ్రాముల ధర వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే దాదాపుగా ఒక 450 రూపాయల నుంచి 500 రూపాయలకి అయితే ఉంటుంది. సో అంతకన్నా తక్కువ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. సో మార్కెట్ అనేది ఒక ఏరియాలో ఒక్కో విధంగా అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ధర అయితే కాదు, అంతలో ఉండొచ్చని మీకు అవగాహన పూర్తిగా మాత్రమే ధర అయితే చెప్తున్నాను. సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.